ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 32వ వచనము. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ప్రియమైన వర్లరా, దేవుడు దయామయుడండి. మానవ జీవితంలో ఎన్నో మార్లు శ్రమ అనుభవిస్తూ ఉంటాం. బాధ, వేదన, రోదన ఇటువంటివన్నీ మానవ జీవితంలో అప్పుడప్పుడు మనిషికి కలుగుతూ ఉంటాయి. మరి అటువంటి సమయంలో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని బాధపడుతున్నారేమో ప్రియమైన వర్లరా. ఆయన సర్వకాలము విడనాడేవాడు కాదు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. ఒకవేళ దేవుని ద్వారా బాధ కలిగినా, లేకపోతే బాధ అనుభవిస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని పట్టించుకోకపోయినా, ప్రేమైన వర్లరా, అది ఎంతోసేపు కాదండి, ఎంతో కాలము కాదు. భక్తులు కూడా మరి ఎంతోమంది బాధపడ్డారు. దానియేలు సింహాల గుహలోకి వెళ్ళాడండి. రాత్రంతా సింహాల మధ్యనే ఉన్నాడు. మరి ఎంత బాధపడి ఉంటాడు. ఆ రాత్రంతా దేవుడు దానియేలును సింహాల గుహలోనే ఉంచాడు. అటువలే దావీదు సౌలు రాజు తరుముతున్నప్పుడు కొండల్లోనూ, గుహల్లోనూ, అడవుల్లోనూ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది. మరి దావీదుకి దేవుడు సహాయం చేయలేదంటే చేశాడు. ప్రియమైన వర్లరా, ఆయన కృపా సమృద్ధిని బట్టి జాలిపడువాడు. కావున బాధ కలిగింది కదా అని చెప్పి దేవునికి దూరం అయిపోకూడదండి ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ శ్రమ కానీ, శోధన కానీ మీ జీవితంలోనికి ఆహ్వానించబడింది అంటే దానిని సంతోషంగా అంగీకరించు. నీ జీవితంలో కలిగి ఉన్న శ్రమను సరైన దృక్పథముతో చూసి ఆ శ్రమలోంచి ప్రభువు తప్పించువాడు. ఆయన కృపా సమృద్ధి కలిగిన దేవుడు. నా పట్ల ఆయన జాలి పడతాడు. ఆయన కృపలో జాలి అనే గుణమున్నదండి, దయ అనే గుణమున్నది, కనికరము, వాత్సల్యము అనే గుణమున్నది. కాబట్టి ఖచ్చితముగా తన యందు ఎవరైతే బాధను అనుభవిస్తున్నారో, చూడండి, 430 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశములో బాధను అనుభవించారు. దేవుడు జాలి పడ్డాడు, వారిని విడిపించాడండి. కావున మరి ఎటువంటి బాధలో మీరు ఉన్నా ఆ బాధ నుంచి దేవుడు విడిపించుటకు సమర్థుడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.